జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. 300 అడుగుల లోతున్న లోయలో జవాన్ల వాహనం పడిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. 300 అడుగుల లోతున్న లోయలో జవాన్ల వాహనం పడిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. 300 అడుగుల లోతున్న లోయలో జవాన్ల వాహనం పడిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ప్రస్తుతం ఆ ఆర్మీ వెళ్తున్న వాహనం బోల్తా పడింది ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? జమ్మూ కాశ్మీర్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బోర్డర్ వద్ద విధుల్లో ఉన్నటువంటి సైనికులు వెళ్తున్నటువంటి వాహనం ఒకసారిగా ప్రమాదానికి గురి కావడంతో పలువురు సైనికులు మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ యొక్క అంశం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి ఘటనలకు సంబంధించి కూడా ఎప్పుడైతే ముఖ్యంగా బోర్డర్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కాపలాదారులుగా ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతినిత్యం కూడా కొంత తగిన రక్షణ తీసుకుంటూనే అనునిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఇవాళ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలోనే పూంచ్ దగ్గర ఆర్మీ సైనికులు ఒకసారిగా వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వాహనం అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోయలో పడిపోయింది. ఒక్కసారిగా అదుపు తప్పినటువంటి వాహనం లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదంలో దాదాపు 5గురు చనిపోయినట్లు కూడా మనకు తాజా సమాచారం అందుతోంది. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో దాదాపు 18 మంది సైనికులు ఆర్మీ వాహనంలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక 5గురు చనిపోవడంతో మిగతా ఎవరైతే గాయపడినటువంటి ఇతర సైనికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆర్మీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స అందుతున్నారు. అందులోనే కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బోర్డర్ లో కాపలా కాస్తున్నటువంటి ఆర్మీ సంబంధించినటువంటి కొంతమంది 5గురు సైనికులు చనిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొంత విషాదాన్ని కలిగించింది. దీనికి సంబంధించి ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, ఇతర మంత్రులు కూడా కొంత సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ రత్నకుమార్.